మిత్ర, ప్లీజ్ కమ్. అన్నయ్య, ఈ టైంలో బెడ్ చేస్తే మనకే మంచిది కాదు. అర్జున్ అంత పొలైట్గా పిలుస్తూ ఉన్నా మనమే పొగరుగా బిహేవ్ చేసామని అందరూ అనుకుంటారు. నువ్వు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి 4 మాటలు మాట్లాడేసి వచ్చి. ఏంటి మిత్ర, ఇంత ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నా నా మాటకి కూడా విలువివ్వవా? ప్లీజ్ కమ్. మిత్ర ఒకప్పుడు కాలేజ్లో నాకు స్నేహితుడు. ఇప్పుడు వ్యాపారంలో ప్రత్యర్థి. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో, పర్సన్స్ మన జీవితంలో ఎప్పుడు ఎలాంటి పాత్రలు వహిస్తారో మనం చెప్పలేం. దానికి ఉదాహరణ మిత్రాయే. మిత్ర, మా సక్సెస్ గురించి నువ్వేమనుకుంటున్నావో నీ మాటల్లో చెప్తే మా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సముద్రపు నీరు ఉప్పగా ఉందని, చుక్క కూడా తాగడానికి పనికిరాదని చాలా చులకనగా చూస్తాం. కానీ ఇప్పుడు అదే ఉప్పు నీటి నుంచి తాగే మంచినీళ్ళు కూడా తీస్తూ కొన్ని దేశాలు వాటి మీదే ఆధారపడుతున్నాయి. అది వాళ్ళ సక్సెస్కి నిదర్శనం. అలాగే ఈరోజు అట్టడుగుకి పడిపోయిన కంపెనీని ఆకాశానికి ఎత్తే ప్రయత్నంగా మొదటి విజయం సంపాదించింది అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ. కంగ్రాచులేషన్స్ అర్జున్. కాకపోతే మన విజయాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ చప్పట్లు ఎప్పుడు ఇలాగే మారుమోగు. ఎందుకంటే మనకి నిరంతరం ప్రత్యర్థులు, పోటీదారులు ఉంటూనే ఉంటారు. మన మీద నెగ్గడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నాలని పక్కకి నెట్టడం ఎల్లప్పుడూ కుదరకపోవచ్చు. సో ముందు ముందు నీకెన్నో అడ్డంకులు కూడా ఎదురవుతాయని హెచ్చరించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నాకొచ్చే అడ్డంకులు దాటడానికి, అడ్డుకట్టలు కూలగొట్టి మరీ గెలవడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. నీ సలహాకి చాలా థ్యాంక్స్. ఎనీహౌ, నువ్వు సాధించిన విజయానికి, నువ్వు విజయం సాధించడానికి నీకు తోడుగా నిలబడి నిన్ను గెలిపించిన వారికి కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్. అర్జున్, ఇంతమంది సంతోషానికి, ఇన్ని చప్పట్ల శబ్దానికి అసలు కారణమైన ఆమెని మాత్రం ప్రపంచానికి తెలియకుండా దాచడం ఏం బాల? ప్రపంచానికి పరిచయం చేయకపోతే నువ్వు సెల్ఫిష్ అనుకుంటారు. తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు తను అందరి ముందుకు వచ్చే పరిస్థితిలో లేదు. అవసరం, అవకాశం రెండూ వచ్చినప్పుడు అందరికీ నేనే పరిచయం చేస్తాను. ఓకే, ఎనీహౌ, ఆల్ ది బెస్ట్. అచ్చు అక్కలాగే ఉందేంటి? సడన్ గా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? నేను మా అక్కను చూశాను వివేక్. ఏంటి, వదిని చూసావా? ఎక్కడా, ఎప్పుడు? ఇప్పుడే ఇక్కడే. జాను, అసలు నువ్వు అన్నదానికి ఏమైనా అర్థం ఉందా? వదిన ఎలా తిరిగి వస్తుంది? ఈరోజంతా వదిన గురించి ఎక్కువగా ఆలోచించుంటావు, అందుకే ఈ అపోహలు. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. నువ్వు రా, చెప్తాను. కొంపదీసి జాను నన్ను చూసేసిందా? ఇక నుంచి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. మీరు భయపడిపోయారు కదా? అవునమ్మా, చాలా భయపెట్టేశాం. అది సరే గాని మీకు మనుషులు ఎవరు నచ్చరా? మనుషులంటే చిరాకా? ఏమ్మా, ఎందుకు అలా అడిగావు? మరి ఫంక్షన్ అంతా జరుగుతుంటే మీరెందుకు ఒంటరిగా ఇక్కడున్నారు? అదేం లేదమ్మా, ఊరికే ఒంటరిగా ఉండాలనిపించింది. మీ గురించి నేను ఎంత వెతుకునో తెలుసా? ఎందుకు? ఏమో, నాకు కూడా తెలీదు. కానీ మా టీచర్ ఒకసారి చెప్పింది, మన మనసుకు బాగా దగ్గరైన వాళ్ళ కోసమే అలా వెతుకుతామంట. అంటే నేను నీ మనసుకి బాగా దగ్గరైనట్ట? ఏమో, నాకు తెలీదు. కానీ మీతో సరదాగా మాట్లాడాలనిపిస్తుంది, మీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది.
మీతో కథలు చెప్పుకోవాలనిపిస్తుంది. ఏ కథలు చెప్పడానికి మీ ఇంట్లో ఎవరు లేరా? మా ఇంట్లో చాలా మంది ఉన్నారు, కానీ ఎవరికి కథలు చెప్పడం రాదు. మా నాన్నకైతే అస్సలు రాదు. వేరే వాళ్ళని అడగాలని అనిపించదు. అదే మీతో అయితే ఏదైనా మాట్లాడాలనిపిస్తుంది, ఏమైనా అడగచ్చు అనిపిస్తుంది. ఇంత క్లోజ్గా ఉండడం తప్పలేదనిపిస్తుంది. నేను చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. వావ్, నీకు కూడా అలానే అనిపిస్తుందా? అలా ఇద్దరు మనుషులకి ఒకేలా అనిపిస్తే వాళ్ళిద్దరికి ఏదో విడిపోయిన బంధం ఉందంట. జాను, ఇంకా వదిన గురించి ఆలోచిస్తున్నావా? నీ కళ్ళకు కనిపించింది, నీ మనసు కనిపించింది ఒక భ్రమ మాత్రమే. ఇక వదిలేసే జాను. జాను, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? అంటే అది బావగారు, అక్క. అక్కేంటి? అంటే నాకు తెలిసిన అక్క కనిపించింది. అయితే ఏమైంది? దానికి ఎందుకు అంత డల్ అవ్వడం? ఏం లేదులేండి బావగారు, ఏం లేదు. వివేక్, ఇంతకీ లక్కీ ఎక్కడరా? అమ్మో, ఇంత చిన్న వయసులో అంత పెద్ద మాటలా? నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ బాగా చూస్తుంది. అందులో డైలాగులన్నీ మాకు చెప్తుంది. ఆ చెప్పిన దాని ప్రకారం అయితే మీకు నాకు ఏదో బంధం ఉంటుంది. ఏమో మరి. మన మధ్య ఆ బంధం ఉండడం వల్ల అనుకుంటా మీతో ఉన్నంతసేపు మా నాన్నతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. తనంత ప్రేమ చూపిస్తాడు, మీరు కూడా అంతే ప్రేమ చూపిస్తారని అనిపిస్తుంది. నాకు కూడా అంతేనమ్మా. నా కొడుకుతో ఉన్నప్పుడు నాకెలా అనిపిస్తుందో నీతో ఉన్నప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే మన లైఫ్లో దేవుడు ఏదో మలుపు తిప్పబోతున్నాడన్నమాట. ఈ డైలాగ్ ఎవరు చెప్పారు? మీ ఫ్రెండేనా? అవును, నాకు ఇంకా చాలా డైలాగ్స్ తెలుసు. ఇంకోసారి ఇంకేమైనా చెప్తే మీకు చెప్తానులే. అలా ఎలా వదిలేస్తారా? ఎక్కడుందో వెళ్ళి వెతికి తీసుకురా. సరే అన్నయ్య. నేను కూడా చూసొస్తాను బావగారు. ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఇలా దొంగ దగ్గులు తగ్గడం ఎందుకు?
వీళ్ళంత ఉంటాడు కానీ ఎటకారం బాగా ఎక్కువైపోయింది వీడికి. అడగండి, పర్వాలేదు. లక్కీ ఎక్కడ? ఏమో, నాకేం తెలుసు. లక్కీని గాని నా జేబులో ఏమైనా పెట్టేసి వెళ్ళారా? నన్ను అడుగుతున్నారు. గెస్ట్గా పిలిచి పట్టించుకోకుండా వదిలేస్తావా? ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? హలో, 5 ఏళ్ల పిల్లాన్ని అడగాల్సిన ప్రశ్నేనా అది? నువ్వు పేరుకి 5 ఏళ్ల పిల్లాడురా. నిజానికి ముదిరిపోయిన మామిడి టెంకవి. పోనీలేండి, నా టాలెంట్ గుర్తించారు. టెన్షన్ పడకండి, లక్కీ ఇక్కడే ఎక్కడో ఉంటుంది. తనని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. వీడు మామూలు ముదురు కాదు, మహాముదురులో ఉన్నాడు. మీరు చూడడానికి భలే బాగుంటారు. నేను కూడా పెద్దయ్యాక మీ అంత అందంగా అవుతానా? నాకన్నా అందంగా అవుతావు. మీ అందం గురించి తర్వాత. ఏమైంది బ్రో? మన టీచర్ గారు నీ గురించి తెగ వెతుకుతున్నారు. రా వెళ్దాం. పదండి ఆంటీ. ఆ, ఆ, ఇప్పుడు వద్దులే అమ్మా, ఇంకెప్పుడైనా కలుస్తానులే. సరే అయితే, నేను మీ ఇంటికి వచ్చాను కదా, మీరు మా ఇంటికి కూడా ఏదో ఒక రోజు రావాలి, సరేనా? సరే, బాయ్ ఆంటీ. నువ్వు రా. అవి ఇట్రా, కూల్ డ్రింక్స్ తీసుకోండి. డాడీ, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు లక్కీ? వీళ్ళ మమ్మీతో మాట్లాడడానికి వెళ్ళాను డాడీ. నీకు మాట్లాడడానికి ఇంకెవరూ దొరకలేదా? లక్కీ, చెప్పకుండా అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతే ఎలా? నీకోసం ఎంత వెతికామో తెలుసా? సారీ బాబాయ్. సరే, ఇక బయలుదేరదాం పదండి. సరే బ్రో, ఇక మేము బయలుదేరుతాం. బాయ్ బ్రో. మిత్ర, ఏంటి మిత్ర ఇది? కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చి డిన్నర్ చేయకుండా వెళ్ళిపోతే ఎలా? ఏం అవసరం లేదు, నువ్వు పెట్టే భోజనాల కోసం ఇక్కడెవరూ రాలేదు. ఏంటి, ఓడిపోయాననే ఉక్రోషం ఇంకా పోలేదా? లేక నా గెలుపుని చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావా? చూడర్జున్, నీ గెలుపుని చూసి ఓర్వలేనంతగా దిగజారిపోలేదు. ఇప్పుడు గెలుపు నీది కావచ్చు, తర్వాత నాదవుతుంది, గుర్తుపెట్టుకో. వైజాగ్లో అడుగు పెడుతూనే వడదెబ్బ లాంటి ఓటమి రుచి చూపించాను. ఎలా ఉంది? గెలుపు గెలుపు అని బాగా విర్రవీగిపోతున్నావు. నీకన్నా తెలివైన ఒక ఆడది నీకు భిక్ష వేస్తే వచ్చింది ఆ గెలుపు. దాన్ని నీ గెలుపుగా చాటుకోక అర్జున్, మగాడిలా గెలిచి చూపించు. మైండ్ యువర్ టంగ్ మిత్ర. ఇప్పుడు అర్థమైందా? నాలుక తిరిగినట్టు మాట్లాడడం మొదలు పెడితే నీకన్నా దారుణంగా మాట్లాడగలను. ఫస్ట్ నీ నాలుకని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకో అర్జున్. ఎవరితో ఎలా మాట్లాడాలో
ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నువ్వు నాకు నేర్పుతున్నావా?